పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా గానీ చివరికి ఎవరైనా గానీ మా బాలయ్య సౌండ్ వినపడితే చూసే మొహం అనేది చేంజ్ అయిపోయింది. అడ్రప్లాప్ అనే అనమోక తమ్ముడు, నువ్వు బాలయ్య ఫ్యాన్స్ గానీ అభిమానులు గానీ ఊరుకోరు. బాలయ్యకి రివర్స్ లో ఉన్న చివరికి జగన్మోహన్ రెడ్డి కూడా సంతోషపడే రోజు అన్నా. ఏమి తాండవం అన్నా. ఏది దేనిలో చూసా? శివుడు గెటప్ చూసావా? ఆ శివ తాండవం చూసావా? ఆ కళ్ళు చూసావా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్ వా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్పేది సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నా నేను చెబుతున్నా అన్నా, ఈ రోజు నుంచి బాలయ్యకి రివర్స్ లో ఉన్న చివరికి జగన్మోహన్ రెడ్డి కూడా సంతోషపడే రోజు అన్నా. ఏమి తాండవం అన్నా. శివుడు తాండవం. శివుడు విలువ తెలిసినోడు, శివుడు గురించి తెలిసినోడు. అదే రొటీన్ స్టోరీలు ఏముంది రొటీన్ అనమాకన్నా. ఏది దేనిలో చూసా? శివుడు గెటప్ చూసావా? ఆ శివ తాండవం చూసావా? ఆ కళ్ళు చూసావా? కళ్ళు చూసాయి. దేనిలో చూసావు చెప్పు. 5 తారీఖు తర్వాత మాట్లాడుకుందాం మనం. 5 తారీఖు తర్వాత 5వ తారీఖు అడ్రప్లాప్ అనే అనమోక తమ్ముడు, నువ్వు బాలయ్య ఫ్యాన్స్ గానీ అభిమానులు గానీ ఊరుకోరు. ఓకేనా? నువ్వు అనమాకు. ఓకేనా? నువ్వు ఎవరి ఫ్యాన్ నాకు తెలియదు గానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గానీ చిరంజీవి ఫ్యాన్ గానీ రివర్స్ లో ఉన్న చివరికి జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గానీ శివ తాండవం చూడబోతున్నారు. అభిమానులు ఎవరైనా గానీ బాలయ్య అభిమానులకి ఈ రోజు నుంచి చాలా సంతోషమైన రోజు అన్నా. శివ తాండవం, నిజమైన శివుడి భక్తుడు ఎవరైనా గానీ, శివుడిని దర్శించేవారు ఎవరైనా ఒక ఈశ్వరుడు అనేవాడు కనపడ్డాడు. దేవుళ్ళ పేరు చెప్పి సినిమాలను హిట్ చేయాలంటారు అన్న. దేవుళ్ళ పేర్లు కదన్నా, ఇప్పుడు మర్చిపోతున్నారు. చెప్పేది ఒక మాట ఒక మాట అన్నా. ఇప్పుడు ఉన్న ప్రపంచంలో అన్నా కంటెంట్ లేకుండా శివుడిని చూసి సినిమాని బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ 1,00,000 కోట్లు ఇచ్చేసేయాలంట. 1,00,000 కోట్లు ఇవ్వాలి, 500 కోట్లు కాదన్నా. నీకు ఒక తాండవం అంటారు తెలుసా? నీకు ఏదైనా ఒక విషయం, మేము శివుడు తాండవం అది కాదు. ఒక సినీ ఫీల్డ్ ఏంటంటే, మనం వెళ్ళామంటే సినిమా 2 గంటల 30 నిమిషాలు కానీ 2 గంటల 50 నిమిషాలు కానీ ఒక సంతోషపడాలి. ఆ సంతోషపడే మూమెంట్ ఒక్క సినీ ఫీల్డ్ లో కనపడతా. దగ్గర నువ్వు అన్నట్టు 5 ఏళ్ళు కానీ అఖండాలో కనపడింది. అఖండ 2లో కూడా కనపడబోతుంది. నువ్వు అఖండాలో కనపడ్డది అఖండ 2లో కనిపిస్తుంది అని చెప్పి ఏ విధంగా చెప్పగలుగుతున్నావు? శివభక్తుడు బాలయ్య డైలాగ్ విన్నావా? బాలయ్య డైలాగ్ విన్నావా? ఏమన్నావు చెప్పమన్నా? రీసెంట్ గా ఒక డైలాగ్ వచ్చింది, చెప్పు. డైలాగులు ఒక్క డైలాగ్ చెప్పన్నా. నేను చెబుతా. సౌండ్ అనేది నా దాకా వినపడితే వేరేగా ఉంటది. వినపడింది అనుకో, అర్థమైందా? అది శివ తాండవం ఆడిద్ది. అర్థమైందా? ఒక్కసారిగా నవ్వు వచ్చేసింది నీ మొహంలో. సీరియస్ గా ఉన్నది కూడా అది మా బాలయ్య డైలాగ్ అంటే. వినమ్మా, ఎవరైనా గానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా గానీ చివరికి ఎవరైనా గానీ మా బాలయ్య సౌండ్ వినపడితే చూసే మొహం అనేది చేంజ్ అయిపోయింది. సీరియస్ గా ఉన్న మొహం కూడా నవ్వుతాండవం ఆడిద్ది. అది బాలయ్య. నువ్వే అంటావయ్యా 5వ తారీఖు అఖండ సాంగ్స్ నీకు నచ్చినాయా నచ్చలేదు? ఎందుకు నచ్చలేదు? రీజన్ ఏంటి? బాగున్నాయి అంటున్నాడు అంకులు. ఆయనకు నచ్చింది నాకు నచ్చాలని రూల్ లేదు అన్న. శివుడు భక్తుడు కాదన్నా. ఓకేనా? శివుడు భక్తుడు అయితే అలా చెప్పడు. మనోడు వేరే ఫ్యాన్ అనుకుంటా. ఇప్పుడు ఏమంటుంది తెలుసా? శివ భక్తుడు అయితేనే నచ్చుతుంది, వేరే వాళ్ళకి నచ్చదని చెప్తున్నాను. ఇప్పుడు ఈయన శివ భక్తుడు కాకపోతే నాకు నచ్చదనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాడు. అర్థమవుతుందా? అంటే సినిమా అన్నప్పుడు అందరికీ నచ్చాలి. శివ భక్తుడైనా కాకపోయినా, ఎవరైనా ముస్లిం అయినా, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ఎవరైనా కానీ సినిమా నచ్చితే ఎవరికైనా నచ్చిద్ది అన్న. ఎవరికైనా నచ్చింది. జై బాలయ్య అనాల్సిందే. ఇప్పుడు నువ్వు సౌండ్ అది కదన్నా. రీసెంట్ గా సౌండ్ డైలాగ్ వచ్చింది. నేను సౌండ్ గురించి మాట్లాడి కానీ మౌన్ సౌండే మారిపోయింది, మౌన్ పేసే మారిపోయింది. అంతే, ఒక డైలాగ్ వినలేదు కాబట్టి.